బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు నామినేషన్ ప్రక్రియకు లాస్ట్ రోజు కావడంతో ఆయన పొంగనూరులో నామినేషన్ దాఖలు చేశారు. పొంగనూరు ప్రజల కోసం నిత్యం కృషి చేస్తున్న ఆయనకు పొంగనూరు ముద్దుబిడ్డ అనే పేరు కూడా వచ్చింది. నేడు రామచంద్ర యాదవ్ చేపట్టిన నామినేషన్ ర్యాలీకి వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. అడుగడుగున నినాదాలు, జై జయ ధ్వనులతో తమ మద్దతును స్పష్టంగా తెలియజేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామచంద్ర యాదవ్ నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో సమర్పించారు. దానికంటే ముందు గణపతి దేవాలయాన్ని సందర్శించుకున్నారు. అనంతరం అక్కడ ర్యాలీ నిర్వహించి ఆపై బహిరంగ సభలో మాట్లాడారు. పొంగనూరు కోసం తన జీవితాంతం అండగా నిలబడతానని, పెద్దిరెడ్డి పాపాలను ఎండగట్టి ప్రజల ముందు దోషిగా నిలబెడతానని రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. బోడే రామచంద్ర యాదవ్ మంగళగిరి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా తన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పాడి రైతులకు ఒక ఆవును ఉచితంగా ఇస్తారని కూడా ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు. మరి బీసీవై అధినేతను ప్రజలు గెలిపించుకుంటారో లేదో చూడాలి.